మరి ఇదే గణాపూర్ గ్రామం నుండి మరి ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు. అన్న నమస్తే. నమస్కారం. ఏం పేరు అన్న? కృష్ణారెడ్డి నా పేరు. కృష్ణారెడ్డి. ఓకే అన్న, 15 సంవత్సరాలు జెడ్పీ చైర్మన్గా పనిచేసినటువంటి, ప్రజల కోసం పనిచేసినటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? మాకు మేము ఇప్పుడు ఎలాంటి పనులకు పోయినా ఆమె మమ్మల్ని వాపసు పంపలేదు. ఏ పని అడిగినా చేసింది. మేము ఎప్పుడు పోయినా మేము ఆధారంగా పలకరించేది, మాకు అన్నం పెట్టేది. మాకు ఏమైనా అవసరం ఉంటే కూడా ఏమన్నా స్కూల్ రికమెండేషన్, కాలేజ్ కానీ ఎప్పుడు కూడా తిరస్కరించారు మమ్మల్ని కానీ మా మండలిని కానీ. ఈ ఏరియా అంతా వాళ్ళకి ఏంటంటే చేవల్ల, షాబాదు, తాండూరు ఇవన్నీ వాళ్ళకి చిరకాలమైనటువంటి పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. ఆమె అంటే మాకు తిరిగినటువంటి అభిమానము. మాకు మేము మా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒకవేళ అంటే ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా తను మల్కాజ్గిరి డివిజన్ నుండి పోటీ చేయబోతుంది ఎంపీగా. ఒకవేళ ఈ చేవేళ్ళకు సంబంధించినటువంటి ఇక్కడ ఎంపీగా పోటీ చేసుంటే గెలిచేదా? ఆమె స్వచ్ఛందంగా ఎవరు అడగకుండా ఆమెకు ఓట్లేద్దామని చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు. కాకపోతే వాళ్ళ అధిష్టానం ఏం చెప్పిందో మనకు తెలియదు కదా. అట్లా ఆమె అక్కడ పోయింది. ఇక్కడ ఉంటే మాత్రం మా ఇష్టపూర్వకంగా మేము మంచి మెజారిటీతో గెలిపించుకునే వాళ్ళం ఖచ్చితంగా, తప్పకుండా ఎంపీగా. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క నాయకురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలిచే అంటే ఓటు అడిగేటప్పుడు ఒక విధంగా, తర్వాత ఉన్న 5 సంవత్సరాలు పరిపాలన ఇంకో విధంగా ఉంటారు. మరి అదే విధంగా సునీతా మహేందర్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే మీరు ఎప్పుడన్నా ఏదైనా సమస్య గురించి వెళ్ళినప్పుడు కానీ ఎలా మాట్లాడేవారు? ఆమె మనస్తత్వం ఏంటంటే ప్రచారంలో తక్కువ ఉంటుంది. ఎవరన్నా ఎలాంటి పనులకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిరనుకో వాళ్ళు చాలా ఆదరంగా ప్రేమించి ఇష్టం, వాళ్ళ పని అయిపోయిన దాకా వాళ్ళకి ఫోన్ చేసి అయిపోయిందా మీ పని అని కూడా వాళ్ళ పిఏతో కూడా ఫోన్ చెప్పి మాట్లాడిపించేవాళ్ళు. అంటే ప్రచారంలో తక్కువ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కువ, సహాయం చేయడంలో కానీ ఆమె ఎలాంటి హెల్ప్ చేయడంలో కానీ ఆమె మనస్తత్వమే డిఫరెంట్. మరి ఇప్పుడు ఇక్కడ అవకాశం తనకు లేనందుకు మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? ఏంది మాకు ఉండదు, మాకు బాధ ఉంటుంది కదా. మా మేడం మేము గెలిపించుకుందాం అనుకున్నాం, కాకపోతే పార్టీ అభిష్టం మనం ఏం చేయలేం కదా. మాకు అలాంటి అవకాశం వస్తే మేము చాలా బ్రహ్మాండంగా మేము మెజారిటీతో గెలిపించుకునే వాళ్ళం. మరి ఇప్పుడు అక్కడ ఉండి కూడా ఇక్కడ ప్రజలకు పనిచేస్తుందా? ఆ కృతజ్ఞత భావం ఉన్నదా? 3 సార్లు గెలిపించుకున్న ప్రజలకు పనిచేస్తుందా అంటే ఏమంటారు? ఆమె రాజకీయంలో ఉన్నా లేకున్నా మాకు జీవితాంతం మాకు ఆమె చేయగలుగుతా. ఆమెకి ఎంత శక్తి ఉంటే మాకు అంత తెలియజేయగలుగుతుంది. సరే, ఇప్పుడు కెమెరా ముందు మీకు అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి మల్కాజ్గిరి ప్రజలకు మీరు, ఎందుకంటే తన పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు మీరు, ఓటర్లు మీరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు మీరు ఏమన్నా సునీతా మహేందర్ రెడ్డి గారి గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సునీతా మహేందర్ రెడ్డి గారిని గిట్ట మల్కాజ్గిరిలో గెలిపించుకుంటే ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న అదృష్టం ఇంకెవరికి లేదు. ఆమె అంతా హెల్ప్ చేయగలుగుతుంది. అది మాకు నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి అలవాటు. ఆమె కొత్తగా నేర్చుకోలేదు. ఆమె సహజత్వం అది. వాళ్ళు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మల్కాజ్గిరి ప్రజలంతా అదృష్టవంతులే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.